హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అనమాట. నేను సాటర్డే ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ట్యూస్డే మార్నింగ్కి నేను మా ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి మా ఇల్లు అయితే ఇలా అల్లకల్లోలంగా ఉందండి. ఏంటి ఇప్పుడు మేము రెంట్కున్న హౌస్లో ఏంటంటే ఎక్కువ డస్ట్ పట్టేస్తుందండి. ఎక్కువ మట్టి పట్టేయడం అలాగే బూచులు అవి వచ్చేయడం జరుగుతాయి. 1 or 2 days ఇంట్లో లేకపోయినా కానీ అలాగే అవుతుందండి. ఎందుకు అర్థం కాదు. ఈరోజు తుడిస్తే మళ్ళీ రేపటికి అలాగే తయారైపోతాయండి. ఏమైనా ఈ వెంటిలేషన్ అంతా కొంచెం తక్కువగా ఉంటుందండి. మేబీ దానివల్ల అని మేము అనుకుంటున్నాం. కొంతమంది అయితే నెగిటివిటీ ఉన్న చోట అలాగే ఉంటుంది అలా అని చెప్పి అన్నారండి. బట్ అయితే మేము అది పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇలాగా 1 or 2 days మేము ఇంట్లో లేకపోయినా డస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను టీ అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్గా చేసేసాను. అండ్ ఇక్కడ టీ కూడా తాగేస్తున్నాను. అలాగే వస్తూ మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ అయితే తెచ్చానండి. అవి తెచ్చినప్పుడు చూపించడం మర్చిపోయానండి. అందుకే మీకు సర్దేసిన తర్వాత చూపిస్తున్నాను. సర్దేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యో చూపించలేదని. ఇక్కడున్న ఈ వెజిటేబుల్స్ అంతటికీ కలిపి మాకు 300 చేంజ్ అయిందండి. ఇక్కడ వచ్చేసి బీరకాయలు అయితే చాలా బాగున్నాయి అనమాట. అందుకే చూపిస్తున్నాను. వచ్చేసి కేజీ 80 రూపాయలు చెప్పారండి. ఇంకా ఏమైనా తప్పదు కదా, వెజిటేబుల్స్ తినాలి కదా అని చెప్పి తెచ్చేసాను. అండ్ ఇంకా నేను ఫాస్ట్గా వంట అయితే చేసేసానండి. ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా, దానిలోకి రసం అయితే పెడుతున్నాను. నాకైతే చికెన్ కర్రీలోకి మస్ట్ అండ్ షుడ్గా రసం అయితే కావాలండి. నా స్టైల్లో సింపుల్గా ఎలా పెడతాననేది చూపిస్తాను. ఇక్కడైతే ముందే చింతపండుని పిండేసానండి. చింతపండులో వాటర్ వేసి నానబెట్టి రసం అనేది తీసేసాను. దానిలోకి కొంచెం పసుపు వేసాను. అలాగే ఇందులో కొంచెం ధనియాలు, కారం, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరిగించేసి తాలింపు అనేది వేసుకోవడమేనండి. ఇదంతా అయ్యేలోపు నేను మీతో తమ్మునిలో చెప్పిన విషయం కోసం డిస్కస్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారండి మీ ఫేస్ ఎందుకు చూపించట్లేదు అని. దీనికి ఆన్సర్ అయితే ఒకటేనండి. ఈ సోషల్ మీడియాలోనే కాదు, ఎక్కడైనా కానీ మనకి అందరూ మంచి మనుషులు ఉంటారు కదండి. కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఏంటంటే కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఏదైనా బేర్ చేసే విధంగా ఉంటారు. బట్ నాకైతే అంత ఇదైతే లేదండి. నేనంతా డేర్ కాదు, నేను కొంచెం సెన్సిటివ్ అనమాట. సో దట్ నేనేమనుకున్నానంటే నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, నేనంటూ నా గోల్స్ అనేవి రీచ్ అయిన తర్వాత నేను నా ఫేస్ అనేది రివీల్ చేద్దామని అనుకున్నానండి. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకు అంటే ఒకరు పొగిడితే తట్టుకోగలుగుతానండి, అంతేగాని ఒకరు తిట్టినా విమర్శించిన నేను తట్టుకోలేను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడే స్టార్టింగ్ ఉన్నాను, యూట్యూబ్ కోసమే చెప్పట్లేదు. నేను నా లైఫ్లో నా లైఫ్ స్టైల్ అలా ఉంటుందండి. సో నన్ను ఒకరు ఒక మాట అనొద్దు, నేను ఒకరిని ఒక మాట అనొద్దు అనే విధంగా నా మెంటాలిటీ అనేది ఉంటుందండి. సో అందుకే నేను ఇంకా నా ఫేస్ అనేది రివీల్ చేయలేదండి. అండ్ నేను ఇంకా అంతా యూట్యూబ్లో గ్రోత్ కూడా నాకేం రాలేదు కదండి. సో ఒక్కొక్క మెట్టు ఎదిగే క్రమంలో నేను కొంచెంగా నా ఫేస్ అనేది రివీల్ చేయడం అట్లా చేస్తానండి. ఇది మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో అందరూ మంచి మనుషులే ఉంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఇంత ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదండి. బట్ ఇక్కడ అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించి ఏమైనా మనం డెసిషన్ తీసుకోవాలండి. దట్టు నేను మీకు అందరికీ తెలుసు కదండి, నేను ఒక జాబ్ హోల్డర్ని. నేను ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత నా ఫేస్ అనేది రివీల్ చేస్తే నేను బయట చెప్పుకునే దానికి కూడా బాగుంటుంది. బట్ ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నా ఫేస్ అనేది రివీల్ చేయట్లేదండి. సో దట్ మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చారు అనేది మరిగిపోయిందండి. ఇంక నేను తాలింపు అనేది వేస్తాను. అండ్ మీతో ఇంకో విషయం చెప్పుకోవాలండి. మీకు తెలిసి నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇప్పుడే అనుకుంటారు. బట్ నేను 2 years బ్యాక్ అనేదే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 20 వీడియోస్ ఎంతో పెట్టిన తర్వాత నాది ఒక వీడియో అనేది వైరల్ కూడా అయిందండి. అప్పుడు సబ్స్క్రైబర్స్ అయితే తక్కువే ఉన్నారు. అదే స్టార్టింగ్ కరోనా టైం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత మా రిలేటివ్స్కి ఇంకా ఫ్రెండ్స్కి అనేవి షేర్ చేశానండి. వాళ్ళు ఈ వీడియోస్ చూసి నన్ను ఎగతాళిగా అంటే కొంచెం కామెడీగా బిహేవ్ చేసేవాళ్ళండి. అవి నేను తట్టుకోలేకపోయానండి. అందుకే ఒక వీడియో వైరల్ అయ్యి నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నప్పుడు కోపం వచ్చి నేను నా ఛానల్ అనేది డిలీట్ చేయడం జరిగిందండి.
ఇంకా అప్పుడు నేను ఇంక మళ్ళీ నాకు యూట్యూబే వద్దని ఇంకా 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నానండి. గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక గుర్తింపు ఉండాలి, నాకు ఎలాగో జాబ్ ఉంది, ఇదొకటి కూడా చేసి దీనిలో కూడా సక్సెస్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అనిపించిందండి. అందుకే మళ్ళీ 2 ఇయర్స్ టైం తీసుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికి తెలియదండి, నాకు మా హస్బెండ్కి తప్ప. ఇందులో ఉన్న 2 సబ్స్క్రిప్షన్స్ మాత్రమే మావండి. మిగిలిన ఉన్న 400 కూడా బయట అవుటర్స్ నుంచే వచ్చారండి. నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్ వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేదండి. అందుకే నేను ఫేస్ అనేది ఇంకా రివీల్ చేయట్లేదు, ఎందుకంటే రిలేటివ్స్ నుంచి, కొలీగ్స్ నుంచి, నేబర్స్ నుంచి కూడా వచ్చే బ్యాడ్ కామెంట్స్ని నేను తీసుకోలేనండి. అండ్ ఇప్పుడు మరి ఇంకెలా నువ్వు దీనిలో సర్వైవ్ అవుతావు అంటే, నాకంటూ ఒక మంచి సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత, మంచి గుర్తింపు వచ్చిన తర్వాత నేనైతే ఫేస్ అనేది రివీల్ చేద్దామని నేను ఇంతకాలం రివీల్ చేయలేదండి. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సమాజంలో ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. అందుకే నేను ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళను, అలాగే డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళనండి. నాకంటూ ఒక సొంత నిర్ణయం మీద నేను ఉంటాను. నాకు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలనిపిస్తే అది చేస్తానండి. నేను ఎప్పుడు ఏం చేసినా మంచిగా ఆలోచించే చేస్తాను. నా ఎనలైజేషన్ స్కిల్స్ బాగుంటాయని అనుకుంటున్నాను. అందుకే నేను ఇంకా ఫేస్ అనేది రివీల్ చేయలేదండి. నాలుగో కొత్త క్రియేటర్స్ ఎవరైనా ఫేస్ రివీల్ చేయకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక మోటివేషన్లా ఉంటుందని చెప్తున్నానండి. ఎందుకంటే ఫేస్ ఒకటే రివీల్ చేస్తేనే సక్సెస్ అవుతామని లేదు కదండి. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పారండి, మీరు ఫేస్ చూపిస్తేనే సక్సెస్ తొందరగా వస్తుంది, మీకు ఇంత గ్రోత్ ఉంటుందని. బట్ నేను ఈ విషయం కోసం ఆలోచించే 2 ఇయర్స్ వీడియోస్ అనేవి చేయలేదండి. బట్ నేను ఒకసారి ట్రై చేస్తే నాలాగా వద్దామన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా స్టార్ట్ చేశానండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 1.5 మంత్ అవుతుందండి. నాకైతే రీచ్ బాగానే ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం నా లాంగ్ వీడియోస్కే వచ్చారండి. సో నాకు కొంచెం స్లోగానే గ్రోత్ వస్తుంది, బట్ ఏంటంటే వస్తుంది. సో నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఫేస్ చూపించడానికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. సో అలాంటి వాళ్ళకి నేను చేసే వీడియోస్ ఒక మోటివేషనల్గా ఉంటాయని నేను నా వీడియోస్లో ఈ విషయం కోసం డిస్కస్ చేశానండి. ఎవరికైనా తప్పుగా అనిపించుంటే కనుక క్షమించండి. నేనైతే ఫేస్ కనిపించకుండా నా వీడియోస్ చేస్తానండి. అది ఎంత టైం అయినా పర్లేదండి, నాకు సక్సెస్ వచ్చే వరకు నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ డిలీట్ చేయడం వల్ల నేను చాలా బాధపడిన రోజులు చాలా ఉన్నాయండి. అనవసరంగా ఓన్లీ 1 or 2 పర్సన్స్ వల్ల అనవసరంగా ఛానల్ గ్రోత్ అయ్యే టైంలో డిలీట్ చేశాను. అప్పుడైతే ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని ఛానల్స్ కూడా లేవని ప్రతిరోజు బాధపడుతూ ఉంటానండి. అలాగా మీరందరూ కూడా నాలాగా ఫేస్ చూపించకుండా యూట్యూబ్ చేద్దాము, ఇంట్లో పర్మిషన్స్ లేని వాళ్ళకి ఎలా చేద్దాం అనే వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంటుందని నేను ఈరోజు వీడియోలో ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నానండి. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.